ఈరోజు ట్రంప్ చేసినటువంటి పని ఏదైతే ఉందో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని ఆయన భార్యని అరెస్ట్ చేయడం, నిర్బంధం చేయడం అనేది ప్రపంచంలో చాలా విద్వేషాలకు దారి తీస్తుందని అమెరికాలో ఉన్నటువంటి చట్టసభ సభ్యులే అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అందరంటే చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి చట్టసభ సభ్యులు, అంటే డెమోక్రటిక్ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. ముఖ్యంగా మన భారత సంతతికి చెందినటువంటి రో ఖన్నా గారు ఈయనేమంటున్నాడంటే, ఓకే ఇప్పుడు మీరు ఎవరెవరికో తలొగ్గి మొత్తానికి ఈ సైనికీకరణకైతే మీరు ఇలాంటి దారులు తీశారు, కానీ రేపు పొద్దున్న బలహీనంగా ఉన్నటువంటి, అంటే చైనా కంటే బలహీనంగా ఉన్నటువంటి తైవాన్ అధ్యక్షుడిని, అలాగే రష్యా కంటే బలహీనంగా ఉన్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడిని పుతిన్ అలాగే జిన్పింగ్లు అరెస్ట్ చేస్తే మీరేం చేస్తారు? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే అరెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా మనం ప్రవర్తించినట్ల, వాళ్ళకి అరెస్ట్ చేసుకోమని అనుమతులు ఇచ్చేసినట్లేనా? అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి ప్రపంచం? మిగతా ఎవరెవరైతే పక్కనే పెద్ద పెద్ద దేశాలు ఉంటాయో ఆ పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న ఆ బలహీనమైనటువంటి దేశాలకి మనం ఏ సందేశం ఇచ్చినట్లు? మీరు ఎవరికి తలొగ్గుతున్నారు? సైనికీకరణలో అనుకూలంగా ఉండేటటువంటి కొంతమంది విదేశాంగ వ్యక్తులకి మీరు తలొగ్గారని స్పష్టంగా తెలుస్తుందంటూ రో ఖన్నా గారు మరికొంతమంది చట్టసభ సభ్యులైతే ఇదే విషయాన్ని ప్రస్తావించి ట్రంప్ను ఎండగట్టారు. వెనిజువెలాని మీరు ఏ విధంగా ఆక్రమించుకుంటారు? అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే అక్కడ మనం సైనిక చర్య అయినా కనీసం చేపట్టి దానికి వ్యతిరేకంగా పోరాడాలి, కానీ అధ్యక్షులు నిర్బంధించడం అనేది ప్రపంచానికి ఇప్పుడు చాలా పెద్ద తప్పు సందేశం మనం ఇచ్చాము, ఇప్పటికైనా మించిపోయింది లేదు, దీన్ని సరిదిద్దుకోండి అని ఆయన అంటున్నాడు. ఒకవేళ పుతిన్ జెలెన్స్కీని గనక బంధిస్తే ఏం చేయగలుగుతాం మనం? రష్యా ఆల్రెడీ ఈ విషయంలో సిద్ధపడుతుందేమో, ఎందుకంటే నికోలస్ మదురో లేదనుకుంటే వెనిజులా అధ్యక్షులు ఎవరైతే ఇంతవరకు ఉన్నారో 1999 నుంచి ఇప్పటి వరకు ఈ 25-26 సంవత్సరాలుగా రష్యాని చైనాని నమ్ముతున్నాయి, అవి వాళ్ళకి స్నేహంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మదురో అరెస్ట్ అవ్వడం వల్ల పుతిన్ కూడా దానికి ప్రతీకారంగా జెలెన్స్కీని బంధిస్తే, జెలెన్స్కీ కూడా ఏమంటున్నాడు, ఇదే కరెక్ట్, మదురోని ఏ విధంగా అయితే నిర్బంధించారో అదే విధంగా పుతిన్ కూడా నిర్బంధించాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. పైగా మొన్న పుతిన్ ఇంటి మీద కూడా దాడి చేసింది ఉక్రెయిన్. ఈ విషయంలో విసిగిపోయినటువంటి రష్యా ఇప్పుడు ఒకవేళ జెలెన్స్కీని అరెస్ట్ చేయడానికి సిద్ధపడితే పరిస్థితి ఏమో సిద్ధం చేయొచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు.